రతన్ నావల్ టాటా జననం డిసెంబర్ 28, 1937 ఒక భారతీయ పారిశ్రామికవేత్త, పరోపకారి మరియు టాటా సన్స్ మాజీ చైర్మన్. అతను 1990 నుండి 2012 వరకు టాటా గ్రూప్కు చైర్మన్గా ఉన్నారు మరియు అక్టోబర్ 2016 నుండి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక చైర్మన్గా ఉన్నారు. అతను దాని చారిటబుల్ ట్రస్ట్లకు నాయకత్వం వహిస్తున్నాడు. 2008లో అతను 2000లో మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అందుకున్న తర్వాత భారతదేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ను అందుకున్నాడు. అతను నావల్ టాటా కుమారుడు, టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్షెడ్జీ టాటా కుమారుడు రతన్జీ టాటా దత్తత తీసుకున్నాడు. అతను కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ నుండి ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. అతను 1961లో టాటాలో చేరాడు. అక్కడ అతను టాటా స్టీల్ షాప్ ఫ్లోర్లో పనిచేశాడు. 1991లో టాటా సన్స్ రిటైర్మెంట్ తర్వాత అతను జేఆర్డీ టాటా చైర్మన్గా బాధ్యతలు స్వీకరించాడు. అతని పదవీకాలంలో టాటా గ్రూప్ ఎక్కువగా భారతదేశం కేంద్రీకృత సమూహం నుండి టాటాను ప్రపంచ వ్యాపారంగా మార్చే ప్రయత్నంలో టెట్లీ, జాగ్వార్ ల్యాండ్ రోవర్ మరియు కోరస్లను కొనుగోలు చేసింది. టాటా తన ఆదాయంలో దాదాపు 60 నుండి 65% దాతృత్వానికి విరాళంగా అందించి, ప్రపంచంలోని అతిపెద్ద పరోపకారిలో ఒకరు. రతన్ టాటా ఫలవంతమైన పెట్టుబడిదారుడు మరియు అనేక స్టార్టప్లలో అనేక పెట్టుబడులు పెట్టారు. టాటా ఇప్పటి వరకు 30కి పైగా స్టార్టప్లలో పెట్టుబడి పెట్టారు, చాలా వరకు వ్యక్తిగత సామర్థ్యంతో మరియు కొన్ని తన పెట్టుబడి కంపెనీ ద్వారా. ప్రారంభ జీవితం. ప్రధాన వ్యాసం. టాటా కుటుంబం. రతన్ టాటా బొంబాయిలో, ఇప్పుడు ముంబైలో, బ్రిటిష్ రాజ్ కాలంలో, పార్సీ జొరాస్ట్రియన్ కుటుంబంలో, డిసెంబర్ 28, 1937న జన్మించారు. అతను సూరత్లో జన్మించిన నావల్ టాటా కుమారుడు, తరువాత టాటా కుటుంబంలోకి దత్తత తీసుకున్నాడు. మరియు టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్షెడ్జీ టాటా మేనకోడలు సూని టాటా. టాటా యొక్క జీవసంబంధ తాత, హోర్ముస్జీ టాటా, రక్తం ద్వారా టాటా కుటుంబంలో సభ్యుడు. 1948లో, టాటా 10 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, అతని తల్లిదండ్రులు విడిపోయారు, మరియు తరువాత అతని అమ్మమ్మ మరియు రతన్జీ టాటా యొక్క వితంతువు అయిన నవాజ్బాయి టాటా అతనిని పెంచారు మరియు దత్తత తీసుకున్నారు. అతనికి ఒక తమ్ముడు జిమ్మీ టాటా మరియు సవతి సోదరుడు నోయల్ టాటా ఉన్నారు. నావల్ టాటా యొక్క రెండవ వివాహం నుండి అతను సిమోన్ టాటాతో పెరిగాడు. 8వ తరగతి వరకు ముంబైలోని క్యాంపియన్ స్కూల్లో చదివాడు. ఆ తర్వాత, అతను ముంబైలోని కేథ్డ్రల్ మరియు జాన్ కానన్ స్కూల్, సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్ మరియు న్యూయార్క్ నగరంలోని రివర్డేల్ కంట్రీ స్కూల్లో చదువుకున్నాడు. అతను 1955లో పట్టభద్రుడయ్యాడు. పట్టభద్రుడయ్యాక ఉన్నత పాఠశాల నుండి, టాటా కార్నెల్ విశ్వవిద్యాలయంలో చేరాడు. దాని నుండి అతను 1959లో ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. 2008లో, టాటా కార్నెల్కు $50 మిలియన్లను బహుమతిగా అందించి, విశ్వవిద్యాలయ చరిత్రలో అతిపెద్ద అంతర్జాతీయ దాతగా నిలిచాడు. 1970వ దశకంలో టాటా గ్రూప్లో టాటాకు మేనేజరియల్ పదవి ఇవ్వబడింది. అతను అనుబంధ సంస్థ నేషనల్ రేడియో మరియు ఎలక్ట్రానిక్స్ నెల్కో చుట్టూ తిరగడం ద్వారా ప్రారంభ విజయాన్ని సాధించాడు. ఆర్థిక మందగమనం సమయంలో అది కుప్పకూలింది. 1991లో, జేఆర్డీ టాటా టాటా సన్స్ చైర్మన్ పదవి నుండి వైదొలిగాడు, అతనిని తన వారసుడిగా పేర్కొన్నాడు. ప్రారంభంలో, టాటా సీనియర్ టాటా పదవీకాలంలో పెద్ద మొత్తంలో కార్యాచరణ స్వేచ్ఛను కలిగి ఉన్న వివిధ అనుబంధ సంస్థల అధిపతుల నుండి గట్టి ప్రతిఘటనను ఎదుర్కొంది. ప్రతిస్పందనగా, టాటా అధికారాన్ని ఏకీకృతం చేయడానికి రూపొందించిన అనేక విధానాలను అమలు చేసింది. వీటిలో పదవీ విరమణ వయస్సు అమలు, అనుబంధ సంస్థలు నేరుగా గ్రూప్ కార్యాలయానికి నివేదించడం మరియు టాటా గ్రూప్ బ్రాండ్ను నిర్మించడానికి అనుబంధ సంస్థలు తమ లాభాన్ని అందించాలని కోరుతున్నాయి. టాటా ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిచ్చింది మరియు యువ ప్రతిభావంతులకు అనేక బాధ్యతలను అప్పగించింది. అతని నాయకత్వంలో, అనుబంధ సంస్థల మధ్య అతివ్యాప్తి కార్యకలాపాలు కంపెనీ వ్యాప్త కార్యకలాపాలలో క్రమబద్ధీకరించబడ్డాయి. సమూహం ప్రపంచీకరణను చేపట్టడానికి సంబంధం లేని వ్యాపారాలను విడిచిపెట్టింది. బంగ్లాదేశ్లో రతన్ టాటా కుడి, 2005. 21 సంవత్సరాలలో టాటా గ్రూప్ను టాటా నడిపించింది, రాబడి 40 రెట్లు పెరిగింది మరియు లాభం 50 రెట్లు పెరిగింది. అతను కంపెనీని స్వాధీనం చేసుకున్నప్పుడు, అమ్మకాలు ఎక్కువగా వస్తువుల అమ్మకాలను కలిగి ఉన్నాయి,
కానీ అతని పదవీకాలం ముగిసే సమయానికి అత్యధిక విక్రయాలు బ్రాండ్ల నుండి వచ్చాయి. అతను టాటా టీ టెట్లీని కొనుగోలు చేశాడు, టాటా మోటార్స్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ను కొనుగోలు చేసింది మరియు టాటా స్టీల్ కోరస్ను కొనుగోలు చేసింది. ఈ సముపార్జనలు అంతర్జాతీయంగా కార్యకలాపాలు మరియు అమ్మకాల నుండి 65% కంటే ఎక్కువ ఆదాయాలు రావడంతో టాటాను ఎక్కువగా భారతదేశం కేంద్రీకృత సమూహం నుండి గ్లోబల్ బిజినెస్గా మార్చాయి. అతను టాటా నానో కారు అభివృద్ధిని సంభావితం చేశాడు మరియు నాయకత్వం వహించాడు, ఇది సగటు భారతీయ వినియోగదారునికి అందుబాటులో ఉండే ధరలో కార్లను ఉంచడంలో సహాయపడింది. టాటా మోటార్స్ గుజరాత్లోని సనంద్ ప్లాంట్ నుండి టిగోర్ ఎలక్ట్రిక్ వాహనాల మొదటి బ్యాచ్ను విడుదల చేసింది, దీనిని టాటా భారతదేశం యొక్క ఎలక్ట్రిక్ కలగా అభివర్ణించింది. 75 ఏళ్లు నిండిన తర్వాత రతన్ టాటా డిసెంబర్ 28, 2012న టాటా గ్రూపులో తన కార్యనిర్వాహక అధికారాలకు రాజీనామా చేశారు. అతని వారసత్వంపై ఏర్పడిన నాయకత్వ సంక్షోభం తీవ్ర మీడియా పరిశీలనకు దారితీసింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మరియు కంపెనీ చట్టపరమైన విభాగం అతని వారసుడిని నియమించడానికి నిరాకరించింది. టాటా యొక్క బంధువు మరియు టాటా గ్రూపులో అతిపెద్ద వ్యక్తిగత వాటాదారుగా ఉన్న షాపూర్జీ పల్లోంజీ గ్రూప్కు చెందిన పల్లోంజీ మిస్త్రీ కుమారుడు సైరస్ మిస్త్రీ అక్టోబర్ 24, 2016న సైరస్ మిస్త్రీని టాటా సన్స్ చైర్మన్గా తొలగించారు మరియు రతన్ టాటాను తాత్కాలిక చైర్మన్గా నియమించారు. వారసుడిని కనుగొనడానికి టాటా సభ్యునిగా ఉన్న ఎంపిక కమిటీని ఏర్పాటు చేశారు. జనవరి 12, 2017న నటరాజన్ చంద్రశేఖరన్ను టాటా సన్స్ చైర్మన్గా నియమించారు. ఫిబ్రవరి 2017లో ఈ పాత్రను ఆయన స్వీకరించారు. ఫిబ్రవరి 2017లో మిస్త్రీని టాటా సన్స్ డైరెక్టర్గా తొలగించారు. నేషనల్ కంపెనీల అప్పిలేట్ ట్రిబ్యునల్ తరువాత డిసెంబర్ 2019లో టాటా సన్స్ చైర్మన్గా సైరస్ మిస్త్రీని తొలగించడం చట్టవిరుద్ధమని గుర్తించి అతనిని తిరిగి నియమించాలని ఆదేశించింది. అప్పీల్పై సైరస్ మిస్త్రీ తొలగింపును భారతదేశ సుప్రీంకోర్టు సమర్థించింది. టాటా కూడా తన సొంత సంపదతో పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. అతను భారతదేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్లలో ఒకటైన స్నాప్డీల్లో పెట్టుబడి పెట్టాడు. జనవరి 2016లో అతను ఆన్లైన్ ప్రీమియం ఇండియన్ టీ అమ్మకందారు అయిన టీబాక్స్ మరియు cashkaro.com డిస్కౌంట్ కూపన్లు మరియు క్యాష్ బ్యాక్ వెబ్సైట్లో పెట్టుబడి పెట్టాడు. అతను ఓలా క్యాబ్స్లో INR 0.95 CR వంటి భారతదేశంలో ప్రారంభ మరియు చివరి దశ కంపెనీలలో చిన్న పెట్టుబడులు పెట్టాడు. ఏప్రిల్ 2015లో చైనీస్ స్మార్ట్ ఫోన్ స్టార్టప్ షావమీలో టాటా వాటాను కొనుగోలు చేసినట్లు నివేదించబడింది. 2016లో అతను ఆన్లైన్ రియల్ ఎస్టేట్ పోర్టల్ అయిన నెస్టావేలో పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత ఆన్లైన్ రియల్ ఎస్టేట్ మరియు పెట్ కేర్ పోర్టల్ డాగ్స్పాట్ను ప్రారంభించడానికి ఏనిని కొనుగోలు చేశాడు. టాటా కూడా తరతరాల స్నేహాలను ప్రోత్సహించే ప్రయత్నంలో సీనియర్ సిటిజన్ల కోసం భారతదేశం యొక్క సహచర స్టార్టప్ గుడ్ఫెలోస్ను ప్రారంభించింది. దాతృత్వం టాటా విద్య, వైద్యం మరియు గ్రామీణాభివృద్ధికి మద్దతుదారుగా ఉంది మరియు భారతదేశంలో ప్రముఖ పరోపకారిగా పరిగణించబడుతుంది. టాటా యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ని సవాలు చేసిన ప్రాంతాలకు మెరుగైన నీటిని అందించడానికి కెపాసిటివ్ డియోనైజేషన్ను అభివృద్ధి చేయడానికి మద్దతు ఇచ్చింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ డియాగో UC శాన్ డియాగోలోని టాటా హాల్ అనేది నవంబర్ 2018లో ప్రారంభించబడిన ఒక అత్యాధునిక పరిశోధనా కేంద్రం. UC శాన్ డియాగోకు $70 లక్షల విరాళంగా అందించిన టాటా ట్రస్ట్ల పేరు మీద ఈ భవనానికి పేరు పెట్టారు. 2016లో టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ TIGSని స్థాపించడానికి ఇది భవనంలో ఉంది. టాటా హాల్ అనేది 4 అంతస్తుల భవనం. ఇది 128,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది మరియు జీవ మరియు భౌతిక శాస్త్రాల కోసం పరిశోధనా సౌకర్యాలను కలిగి ఉంది. ఈ భవనంలో అత్యాధునిక ప్రయోగశాలలు, కార్యాలయాలు మరియు సమావేశ స్థలాలు ఉన్నాయి. ఇవి పరిశోధకుల మధ్య సహకారం మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి రూపొందించబడ్డాయి. ఇది లీడ్ సర్టిఫైడ్ భవనం, అంటే ఇది పర్యావరణపరంగా నిలకడగా మరియు శక్తి సమర్థవంతమైనదిగా రూపొందించబడింది. UC శాన్ డియాగోలోని టాటా హాల్ అనేది బయోటెక్నాలజీపై దృష్టి సారించిన పరిశోధనా కేంద్రం మరియు జన్యుశాస్త్రం మరియు వ్యాధి నియంత్రణపై పరిశోధన చేసే టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీని కలిగి ఉంది. టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీని స్థాపించడానికి 2016లో UC శాన్ డియాగోకు $70 లక్షల బహుమతిని అందించిన టాటా ట్రస్ట్ల పేరు మీదుగా దీనికి పేరు పెట్టారు.
యూసీ శాన్ డియాగోలోని టాటా ఇన్స్టిట్యూట్ ఫర్ జెనెటిక్స్ అండ్ సొసైటీ అనేది టాటా ట్రస్ట్లు మరియు యూసీ శాన్ డియాగో మధ్య ఉమ్మడి చొరవ. వ్యాధుల వ్యాప్తి మరియు స్థిరమైన ఆహార వనరుల అవసరం వంటి ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడం దీని లక్ష్యం. ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన పరిశోధన జన్యు సవరణ, స్టెమ్ సెల్ థెరపీ మరియు వ్యాధి నియంత్రణతో సహా అనేక అంశాలపై దృష్టి పెడుతుంది. టాటా గ్రూప్ యొక్క దాతృత్వ అనుబంధ సంస్థ అయిన టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్, భారతదేశం నుండి అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి కార్నెల్ విశ్వవిద్యాలయాన్ని అనుమతించే 28-10 లక్షల డాలర్లు టాటా స్కాలర్షిప్ ఫండ్ను అందించింది. స్కాలర్షిప్ ఫండ్ ఏ సమయంలోనైనా సుమారు 20 మంది స్కాలర్లకు మద్దతు ఇస్తుంది మరియు వారి ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అత్యుత్తమ భారతీయ విద్యార్థులు కార్నెల్కు ప్రాప్యత కలిగి ఉండేలా చేస్తుంది. స్కాలర్షిప్ ఏటా ఇవ్వబడుతుంది. గ్రహీతలు కార్నెల్లో వారి అండర్ గ్రాడ్యుయేట్ అధ్యయనం యొక్క వ్యవధి కోసం స్కాలర్షిప్ను అందుకుంటారు. 2010లో టాటా గ్రూప్ కంపెనీలు మరియు టాటా స్వచ్ఛంద సంస్థలు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ HBSలో ఎగ్జిక్యూటివ్ సెంటర్ నిర్మాణం కోసం 50-10 లక్షల డాలర్లు విరాళంగా ఇచ్చాయి. టాటా సన్స్ ఎమెరిటస్ చైర్మన్ రతన్ టాటా AMP 75 పేరు మీదుగా కార్యనిర్వాహక కేంద్రానికి టాటా హాల్ అని పేరు పెట్టారు. మొత్తం నిర్మాణ వ్యయం $100 మిలియన్లుగా అంచనా వేయబడింది. టాటా హాల్ HBS క్యాంపస్ యొక్క ఈశాన్య మూలలో ఉంది మరియు హార్వర్డ్ బిజినెస్ స్కూల్ యొక్క మిడ్ కెరీర్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్కు అంకితం చేయబడింది. ఇది 7 అంతస్తుల పొడవు మరియు సుమారు 155,000 స్థూల చదరపు అడుగులు. ఇది అకడమిక్ మరియు బహుళ ప్రయోజన స్థలాలతో పాటు సుమారు 180 బెడ్రూమ్లను కలిగి ఉంది. కార్నెల్ టెక్లోని టాటా ఇన్నోవేషన్ సెంటర్కు రతన్ టాటా పేరు పెట్టారు మరియు రూజ్వెల్ట్ ఐలాండ్ క్యాంపస్లోని ఒక భవనంలో విద్యావేత్తలు మరియు పరిశ్రమలను మిళితం చేస్తారు. 7 అంతస్తుల నిర్మాణం ప్రధానంగా విద్యార్థులు, అధ్యాపకులు మరియు సిబ్బందికి వ్యాపార ఇంక్యుబేటర్గా ఉద్దేశించబడింది. భవనంలో 70% వాణిజ్యపరంగా లీజుకు ఇవ్వబడింది మరియు 30% విద్యా స్థలానికి కేటాయించబడింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ స్పేస్లో అద్దెదారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS జ్ఞాన వ్యవస్థలు మరియు స్వయంప్రతిపత్త వాహనాలను పరిశోధించే సదుపాయం కోసం కార్నెగీ మెల్లన్ విశ్వవిద్యాలయం CMUకి ఒక సంస్థ ద్వారా ఇప్పటివరకు అతిపెద్ద విరాళాన్ని అందించింది. TCS హాల్ అని పిలువబడే ఈ 48,000 చదరపు అడుగుల భారీ భవనం కోసం TCS $35 మిలియన్లను విరాళంగా ఇచ్చింది. 2014లో టాటా గ్రూప్ బొంబాయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని అందజేసింది మరియు